నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నిజంగా నా దిల్ ఖుష్ అయిపోయింది. చాలా మనస్ఫూర్తిగా ఆనందంగా ఉన్నాను నేను. మరి నా ఫేస్ మీద సరిగ్గా కనిపించట్లేదు బికాస్ నాకు నిన్న రాత్రి నిద్ర సరిగ్గా లేదు. బట్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద రెస్పాన్స్ దట్ యూ పీపుల్ హ్యాడ్ గివెన్ టు అస్. నిన్న ఒక్కరోజు ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అప్టేక్ జాబ్స్ ప్లస్లో అన్ని కోర్సులు కూడా మీకు 10 రూపాయలకి ఇవ్వడం జరిగింది. అండ్ మీరు దానికి ఇచ్చిన విశేష స్పందన ఇట్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. వీ కాంట్ ఆస్క్ ఫర్ మోర్. సో ముందుగా మీరు ఇచ్చిన రెస్పాన్స్కి మేము చేయగలిగింది ఒకటే, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, చాలామంది ఈవెన్ ఇవాళ పొద్దున 9 వరకు 9:30 వరకు కూడా కాల్ చేసి సార్ ఆ ఆఫర్ని ఎక్స్టెండ్ చేయండి, సార్ ఆ ఆఫర్ని ఎక్స్టెండ్ చేయండి, మాకు ఇప్పుడే తెలిసింది, మాకు అరగంట క్రితమే తెలిసింది, ఇంకా ఎక్స్టెండ్ చేయండి అంటూనే ఉన్నారు. బట్ లెట్ మీ బీ వెరీ ఆనెస్ట్ అండ్ వెరీ ప్రాక్టికల్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి 25 ఏళ్ల అనుభవంతో ఎన్నో అంశాలను విశ్లేషించి వాటికి సంబంధించిన ఆలోచనలు చేసి అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీస్తో కంటెంట్ని డెవలప్ చేయించి క్వాలిటీలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎన్నో వ్యయప్రయాసాలు కూర్చి మేము నష్టపోయినా పర్వాలేదు, కంటెంట్ క్వాలిటీతో కూడా క్వాంటిటీ వెళ్ళాలి అన్న దృష్టితోనే ధ్యేయంతోనే అప్టేక్ జాబ్స్ ప్లస్ ఈ రెండు కూడా మీ ముందుకు వచ్చాయి. సో వీటన్నిటిని కన్సిడర్ చేసే యాజ్ ఐ సెడ్, మేము నష్టపోయినా పర్వాలేదు, మిమ్మల్ని రీచ్ కావాలి. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే క్వాలిటీ కంటెంట్ ఉంటేనే మీ ప్రిపరేషన్ కూడా బాగుంటుంది. సో అందుకనే ఈవెన్ దో వీఆర్ ఆన్ ద లూజింగ్ సైడ్, వీ వాంట్ టు మేక్ యూ విన్. అందుకే మేము ఇండిపెండెన్స్ డే సందర్భంగా 10 రూపీస్ ఆఫర్ని లాంచ్ చేశాం. సో వాట్ ఎవర్ బేట్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు లెట్ యూ నో దట్ వీఆర్ నాట్ కంటిన్యూయింగ్ దట్ ఆఫర్. కాకపోతే మీకు ఒక గుడ్ న్యూస్, కన్సిడరింగ్ ద సపోర్ట్ దట్ యూ హ్యావ్ గివెన్, కన్సిడరింగ్ ద రెస్పాన్స్ దట్ యూ హ్యావ్ గివెన్ టు అస్, మేము ప్రతి ఆఫర్ని కూడా రీలాంచ్ చేస్తున్నాము. ప్రతి కోర్సు కూడా ఎస్పెషల్లీ అప్టేక్ జాబ్స్ ప్లస్లో 1 month, 3 months, 6 months ఇలా వివిధ డ్యూరేషన్స్తో కూడిన కోర్సెస్ని రీలాంచ్ చేస్తున్నాం అనమాట. సో ప్లీజ్ డూ కన్సిడర్ దట్. ఈ 10 రూపీస్ ఆఫర్ని ఎవరైతే ఆల్రెడీ అవైలబుల్ చేసుకున్నారో వాళ్ళు ఒక 1 month తర్వాత కావాలనుకుంటే ఆ కోర్సెస్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. అండ్ మీరు ఎలాగో ఇప్పుడు ఆల్రెడీ కోర్సెస్ని పర్చేస్ చేశారు కాబట్టి ఆ క్వాలిటీ కంటెంట్ని ఒకసారి చూడండి. మీకు చూడడానికి వీడియోలు ఉన్నాయి, చదువుకోవడానికి పీపీటీ పీడిఎఫ్ మెటీరియల్స్ ఉన్నాయి, అలానే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్లు కూడా ఉన్నాయి. సో ఈ కంటెంట్ గురించి నీకు నిజంగానే ఒక మంచి ఒపీనియన్ వస్తే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. బికాజ్ వీ రియలీ బిలీవ్ ఇట్స్ నాట్ క్వాంటిటీ, ఇట్స్ ఆల్వేస్ క్వాలిటీ. ఎప్పుడైనా సరే నాణ్యతతో వెళితే అది ఇంత వెళ్ళినా చాలు. అందుకే అంటారు కదా, ఒక గింజ చూసి చెప్పేసి అన్నం ఉడికిందా లేదా అని. ఇట్స్ ఎగ్జాక్ట్లీ దట్ వాట్ వీ బిలీవ్ ఇన్. అందుకని మరొక్కసారి మీరు అందరూ ఇచ్చిన విశేష ఆదరాభిమానులకి కృతజ్ఞతలు. ఇలానే మీ సపోర్ట్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. అలానే అప్టేక్ జాబ్స్ గురించి, అప్టేక్ జాబ్స్ ప్లస్ గురించి అందరికీ చెప్పండి. చాలామందికి అప్టేక్ జాబ్స్కి ప్లస్కి కొంచెం డిఫరెన్స్ తెలియట్లేదు. నేను సింపుల్ లాంగ్వేజ్లో చెప్పేస్తాను. మీరు ఒకవేళ ఏ కోర్స్ అయినా సరే, అది టీఎస్పీఎస్సీకి సంబంధించింది అయి ఉండొచ్చు, ఏపీపీఎస్సీకి సంబంధించింది అయి ఉండొచ్చు, మీరు 1 monthకి కానీ 3 monthsకి కానీ 6 monthsకి కానీ పర్చేస్ చేయాలి అని అనుకుంటే, వీడియోసు పీపీటీ పీడిఎఫ్ మెటీరియల్ టెస్ట్లు మటుకే కావాలి అని అనుకుంటే అప్టేక్ జాబ్స్ ప్లస్లో కోర్సును పర్చేస్ చేయండి. లేదు మాస్టారు, నాకు టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలి, నాకు అది చాలా ఇంపార్టెంట్. బికాస్ కొన్నిసార్లు తెలుసో తెలియకో నేను ఒక క్వశ్చన్కి తప్ప ఆన్సర్ పెట్టేస్తాను, కానీ ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఎలా వచ్చింది, దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి, దాని వెనకాల ఉన్న లాజిక్ ఏంటి, నాకు ఇది కూడా తెలియాలి. అలా తెలుసుకుంటేనే కదా నేను భవిష్యత్తులో కూడా మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటాను. అందుకని నాకు టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా కావాలి. అండ్ నాకు ఈ 1 month 2 months వద్దు మాస్టర్, నేను లాంగ్ టర్మ్లో ఆలోచిస్తున్నాను, నాకు 1 year డ్యూరేషన్ ఉన్న కోర్సెస్ కావాలి అనుకుంటే కనుక మీరు అప్టేక్ జాబ్స్లో కోర్సును పర్చేస్ చేయండి. ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్. ఒకవేళ మీకు వీటికి సంబంధించి ఎటువంటి సందేహం ఉన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు హ్యాపీగా మీ డౌట్స్ని అడగచ్చు. లేదు మాస్టారు నాకు అంత ఓపిక లేదు అనుకుంటున్నారా, హ్యాపీ, మీరు ఎప్పుడు చేసే పనే 9133449696 ఈ నెంబర్కి కాల్ చేసి ఏ కోర్స్కి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు హ్యాపీగా అప్టేక్ జాబ్స్ టెక్నికల్ టీమ్తో మాట్లాడి దాన్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. సో విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. ఆ రీలాంచ్డ్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తొందరలో మీ ముందు డిస్క్లోజ్ చేస్తాము. సో అంటిల్ దెన్ ఎంజాయ్ ద 10 రూపీస్ ఆఫర్. ఎంత నేర్చుకోగలిగితే అంత నేర్చుకోండి. నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ కూడా పంచిపెట్టండి. And also do refer Uptake Jobs and Uptake Jobs Plus to all your friends and family members and relatives and colleagues who are preparing for competitive examinations. మరొక్కసారి థ్యాంక్ యూ చెప్తూ లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్.
ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ఏంటి అంటే, నిన్న ఆగస్టు 15వ తారీఖున ఎర్రకోట మీద మన భారతదేశ ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోదీ గారు ఏదైతే ప్రసంగం చేశారో, ఏదైతే ఉపన్యాసం ఇచ్చారో, అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు మనం చర్చించుకొని తీరాలి. బికాజ్ ఇండిపెండెన్స్ డే రావడం సంవత్సరానికి ఒకసారి వచ్చినా సరే, ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడూ కూడా రెడ్ ఫోర్ట్ మీద స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎన్నో అంశాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ఇట్ టాక్స్ అబౌట్ ద పాస్ట్, ఇట్ టాక్స్ అబౌట్ ద ప్రెజెంట్, ఇట్ టాక్స్ అబౌట్ ద ఫ్యూచర్. మనం ఏదైతే గత కాలంలో, భూతకాలంలో ఏదైతే కార్యక్రమాలు చేపట్టామో వాటిని గుర్తు చేసుకుంటూనే, మనం ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నామో వాటిని విశ్లేషించుకుంటూనే మనం భవిష్యత్తులో ఏ విధంగా అడుగులు వేయబోతున్నామో అనేది కూడా మనకి ప్రధానమంత్రి గారు గుర్తు చేస్తారు, మనకి ఒక దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు రెడ్ ఫోర్ట్ మీద ఒక స్పీచ్ ఇచ్చినా సరే దానికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది. సో మనం ఈ వీడియోలో వాటికి సంబంధించిన మేజర్ హైలైట్స్ ఏవైతే ఉన్నాయో, ఎలా అయితే మీరు ఒక క్రికెట్ మ్యాచ్ని లైవ్ మ్యాచ్ మొత్తం చూడలేకపోతే హైలైట్స్ చూసి ఎలా అయితే మిమ్మల్ని మీరు ఎంటర్టైన్ చేసుకుంటారో, అచ్చం అలానే మనం ఈ అంశం ఈ వీడియోలో కూడా ప్రైమ్ మినిస్టర్ యొక్క స్పీచ్లో కీ హైలైట్స్ అన్నింటినీ కూడా డిస్కస్ చేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ ఫర్ ద టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో నిన్న 77వ స్వాతంత్ర్య దినోత్సవం ఏదైతే ఉందో, ఈ వేడుకలను పురస్కరించుకుంటూ ఎర్రకోట మీద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఉపన్యాసం ఇస్తూ ఒక షాయరీ లాంటిది చెప్పారనమాట. ఒకసారి దాన్ని గుర్తు చేసుకుంటూ దాన్ని చదువుకుని మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. చల్తా చలాతా చల్ చక్ర, అమృత్ కాల్ కా భాల్ చక్ర, సబ్కే సప్నే అప్నే సప్నే పన్పే సప్నే సారే, సబ్కే సప్నే అప్నే సప్నే పన్పే సప్నే సారే, వీర్ చలే ధీర్ చలే చలే యువా హమారే, నీతి సహీ రీతి నయి గతి సహీ రాహ్ నయి, చునో చునోతి సీనా తాన్ జగ్ మే బదావ్ దేశ్ కా నామ్. వా, నిజంగా అక్కడ ఒక ఇన్స్పిరేషన్ ఉంది, అక్కడ ఒక మోటివేషన్ ఉంది, అక్కడ ఒక డైరెక్షన్ ఉంది. ఎస్పెషల్లీ మీరు 4th లైన్ దగ్గర నుంచి జాగ్రత్తగా గమనిస్తే, వీరి చలే ధీర్ చలే చలే యువా హమారే. ఒకప్పుడు వీరులు ధీరులు ముందుకు వెళ్ళారు, ఇప్పుడు యువకులు వెళ్తున్నారు. నీతి సహి రీతి నయి గతి సహి రాహ్ నయి. అంటే మనం ఏ నీతితో అయితే పనులు చేపడుతున్నామో, ఏ రీతిని అయితే పనులు చేపడుతున్నామో అవన్నీ కూడా కరెక్ట్ దిశలో ఉన్నాయి, కరెక్ట్ పద్ధతిలో ఉన్నాయి అని. చునో చునోతి సీనా తాన్ జగ్మే బదావ్ దేశ్ కా నామ్. అంటే వెళ్ళి ఛాలెంజ్ని తట్టి లేపు, దా నా దగ్గరికి రా, నేను నిన్ను సాల్వ్ చేస్తాను, నేను నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తానని చెప్పి సీనా తాన్కి జావు. సీనా తాన్ అంటే ఛాతిని ఇట్లా రొమ్ము విరుచుకుని వెళ్ళడం అనమాట. సో అట్లా మనం కూడా వెళ్దాము, మన దేశం యొక్క పేరుని ప్రపంచం నలుమూలలకి తీసుకువెళ్దాము అని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. అలానే నిన్న నరేంద్ర మోదీ గారు ఇచ్చిన స్పీచ్లో నాకు ఒక పర్టికులర్ కోట్ చాలా బాగా నచ్చింది, విచ్ ఐ రియలీ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. ఒకప్పుడు దేశం కోసం ప్రాణత్యాగం చేయడం అప్పటి వీరుల లక్షణం, ఇప్పుడు దేశం కోసం జీవించడం మనం అలవర్చుకోవాల్సిన ఒక లక్షణం, మనం బ్రతకవలసిన ఒక అవసరం. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు గెట్ దట్ పాయింట్. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ people have sacrificed their lives for the country because it was necessary. It was their habit. But today, we have to live for the country because it's today's necessity. అందుకని మనందరం కూడా మనం ఏ పని చేసినా సరే దేశాన్ని దృష్టిలో పెట్టుకొని చేద్దాం. అయినో చాలామంది అనొచ్చు, ఎప్పుడు చెప్పే మాటే, మాస్టారు మీరు ఎప్పుడు ఇలానే అంటారు, మనం దేశం గురించి ఆలోచించాలి అని, కానీ ఎప్పుడు ఎవరు అలా ఆలోచించరు కదా అని. Just because someone is thinking bad doesn't give you the right to also do the bad. మనం చేయాల్సిన పని మనం చేయాలి, మనం చేయవలసిన నిర్వర్తించవలసిన కర్తవ్యాలను మనం నిర్వర్తించాలి, అండ్ రెస్ట్ విల్ హ్యాపెన్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ట్రాఫిక్ రూల్స్ని ఎవరు ఫాలో చేసినా చేయకపోయినా మీరు ఫాలో చేస్తూ ఉండండి, యూ విల్ బీ ఆన్ ద సేఫ్ సైడ్ ఫర్ షూర్. అలానే యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్, యాజ్ అ రెస్పాన్సిబుల్ కంట్రీమెన్ ఆర్ అన్ ఇండివిజువల్, you do what is right, you do what is legal, you do what is good, you do what is meant to be done or what is supposed to be done. దేశం మొత్తం రేపైనా ఎల్లుండైనా ఖచ్చితంగా నీతో నిలబడి తీరుతుంది. And that's what Modi said. So let's get into the details of it. In his speech, he said, I am talking about the last 1,000 years because I see that there is opportunity before the country once again. నేను కేవలం ఇప్పటి గురించే మాట్లాడట్లేదు, నేను గడిచిపోయిన కాలం గురించి కూడా మాట్లాడుతున్నాను, నేను ఇతిహాసం గురించి మాట్లాడుతున్నాను, నేను చరిత్ర గురించి మాట్లాడుతున్నాను. చరిత్ర అంటే నిన్నటిదో మొన్నటిదో కాదు, 1000 సంవత్సరాల క్రితం నుంచి మాట్లాడుతున్నాను. అండ్ మళ్ళీ మన దేశానికి ఒక సువర్ణ అవకాశం లభించింది. వాట్ వీ డూ ఇన్ దిస్ ఎరా, ద స్టెప్స్ వీ టేక్ అండ్ ద డిసిషన్స్ వీ టేక్ వన్ ఆఫ్టర్ ద అదర్
will germinate the golden history of the country in the coming 1000 years. మనం ఈ రోజున ఏదైతే చెయ్యబోతూ ఉన్నామో, ఏ కార్యక్రమాలు అయితే చేపట్టబోతూ ఉన్నామో, రాబోయే 1000 సంవత్సరాలు కూడా ఇవన్నీ బంగారు అక్షరాలతో లిఖించబడతాయి. ఇదంతా కూడా ఒక బంగారు భవిష్యత్తుకు నాంది. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఏ పని చేసినా ఒకటి గుర్తుపెట్టుకుని చేయాలి. టైమ్ కీప్స్ మూవింగ్. సో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత వాట్ ఎవర్ దట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ బికమ్స్ ద పాస్ట్. సో మీరు మంచి చేస్తే భవిష్యత్తులో గతంని చూసి గొప్పగా చూసుకుంటారు, గొప్పగా అభివర్ణిస్తారు, దండం పెడతారు, సెల్యూట్ చేస్తారు. ఇప్పుడు మీరు చండాలంగా బిహేవ్ చేస్తే భవిష్యత్తులోకి వెళ్ళి అందరు మిమ్మల్ని తిట్టుకుంటారు. యూ హ్యావ్ గ్రేట్ ఎగ్జాంపుల్స్ లైక్ స్వామి వివేకానంద అండ్ అడాల్ఫ్ హిట్లర్. ఒకరి గురించి మనకి పెద్దగా తెలియకపోయినా, లేదు తెలిసినంతలోనైనా సరే మనం ఎంతగానో గౌరవిస్తాం ఆయన్ని. స్వామి వివేకానంద గారు, అడాల్ఫ్ హిట్లర్ ప్రజెంట్లో అందరూ గొప్ప అన్నారు, కానీ ఇప్పుడు భవిష్యత్తులోకి వచ్చిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూస్తే అందరూ హిట్లర్ని తిట్టుకుంటూనే ఉంటారు. వై? బికాజ్ దట్స్ వాట్ హీ హ్యాడ్ డన్. అందుకని ఏది మంచో, ఏది కరెక్టో, రీతి సహి గుర్తుంది కదా, నీతి సహి రీతి నయి గతి సహి. మంచి నీతులతో కొత్త రీతిలో ఎంత స్పీడ్తో అయితే వెళ్ళాలో అంత స్పీడ్తో వెళ్ళాలి. సో మనందరం అలానే ఉండాలి. ఆ విధంగా మనందరం కూడా ఇన్స్పైర్డ్గా, మోటివేటెడ్గా ఉంటూ ఆ పనులన్నీ చేస్తూ ఉండాలి. సో ద ఫస్ట్ మేజర్ థింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్. సో అభివృద్ధి అనేది ఎస్పెషల్లీ మహిళా నిర్దేశిత అభివృద్ధి అయి ఉండాలి అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్తూ ఉన్నారు. ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ మేజర్ స్టెప్స్ ఫర్ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్. అంటే మహిళల యొక్క అభివృద్ధి, మహిళల యొక్క సశక్తీకరణ అవ్వచ్చు, విమెన్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా చాలా ఎక్కువ స్థాయిలో జరగాలి అని చెప్తూ ఉన్నారు. హీ సెడ్ ఇండియా హ్యాస్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ విమెన్ పైలట్స్. We are empowering 10,000 women SHGs. After bank wali didi, dawai wali didi, we are working on lakpati didi. ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ విమెన్ని లక్పతి చేయాలి అనేది నా కోరిక, మా ప్రభుత్వం యొక్క కోరిక అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. దాట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ హీ ఈవెన్ మెన్షన్ ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్షూర్ దేర్ ఈస్ నో అట్రాసిటీ అగేన్స్ట్ అవర్ డాటర్స్. ఇది మనందరి యొక్క బాధ్యత, మనందరి యొక్క కలెక్టివ్ బాధ్యత. ఏంటి అంటే మన భారతదేశం యొక్క బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. తర్వాత వచ్చి రీజనల్ లాంగ్వేజ్ ఎంపవర్మెంట్. గుర్తుపెట్టుకొని నేను మళ్ళీ చెప్తున్నాను, వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద మేజర్ హైలైట్స్. ఇన్ఫ్యాక్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాడ్ స్పోక్ అబౌట్ వేరియస్ ఆస్పెక్ట్స్. అవన్నీ చెప్పుకుంటూ మాట్లాడితే కనీసం 40-50 నిమిషాలు అయిపోతుంది. సో అందుకని మనం ఓన్లీ మేజర్ ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ద ఇండియన్ గవర్నమెంట్ ఈస్ కంటిన్యూస్లీ వర్కింగ్ టు ఎంపవర్ రీజనల్ లాంగ్వేజ్. మనం రీసెంట్గా కూడా ఒక కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో డిస్కస్ చేసాము. ప్రాంతీయ భాషలను ఎందుకు ఎక్కువగా సపోర్ట్ చేయాలి, ఎందుకు ఎక్కువగా ప్రమోట్ చేయాలి అని. ఎందుకంటే వాళ్ళ భాష ఏదైతే ఉందో ఆ భాషలో మాట్లాడినప్పుడే వాళ్ళు అది నాది అని ఫీల్ అవుతారు. వాళ్ళు దేన్నైనా సరే తొందరగా నేర్చుకోగలుగుతారు. నేర్చుకుంటే తొందరగా అభివృద్ధి అవుతుంది. నాది అనుకుంటే అంతా కూడా చివరి వరకు సపోర్ట్ ఉంటుంది. సో అలా ఉండాలి. కాబట్టి ఈవెన్ అన్ని అంశాలు కూడా రీజనల్ లాంగ్వేజ్లో ప్రమోట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ భావిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ సుప్రీం కోర్ట్ హ్యాడ్ ఆల్సో డన్ వన్ థింగ్ విచ్ ఇస్ వెరీ హిస్టారికల్. ఈ సంవత్సరం రిపబ్లిక్ డేని పురస్కరించుకుంటూ దగ్గర 1000కి పైగా జడ్జిమెంట్లని, అలానే సుప్రీంకోర్టుకి సంబంధించిన ఎన్నో చారిత్రాత్మక అంశాలని రీజనల్ లాంగ్వేజెస్లోకి వాళ్ళు కన్వర్ట్ చేశారనమాట. సో దానికి సంబంధించి ప్రధానమంత్రి సుప్రీంకోర్టుని కూడా థ్యాంక్ యూ అని చెప్పారు. ఐ థ్యాంక్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్ for their special contribution by providing the operative documents in regional languages. Because end of the day ఇంగ్లీష్ అందరికీ రాకపోవచ్చు, వచ్చినా సరిగ్గా అర్థం కాకపోవచ్చు, అర్థమైనా సరే సరిగ్గా ఇంటర్ప్రెట్ చేయలేకపోవచ్చు. అండ్ ఫర్గెట్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్, ఇంగ్లీష్ ఈజ్ నాట్ అవర్ వెరీ ఓన్ లాంగ్వేజ్. మన భాష ఏదైతే ఉందో ఆ భాషలో మనకి అర్థమైతే ఇట్ విల్ ఆల్వేస్ బీ దేర్ విత్ అస్. ఎండ్ ఆఫ్ ద డే మనం చేసేది అదే కదా, మన లాంగ్వేజ్లోనే మనం చాలా కంఫర్టబుల్గా ఉంటాం. ఇప్పుడు మన భాష తెలుగు అయితే మనం తెలుగులో మాట్లాడడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటాం. ఎవరైనా తెలుగులో చెప్తే వినడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటాం. అదే ఒక తెలుగు వాడితో కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారే బాబు ఏంట్రా నాయన ఇంగ్లీష్ గోలా అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకని అన్ని ఆపరేషనల్ ఆస్పెక్ట్స్, అన్ని జడ్జ్మెంట్స్, హిస్టారికల్ జడ్జ్మెంట్స్ అన్ని కూడా రీజనల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసింది సుప్రీం కోర్ట్. సో వీ రియలీ నీడ్ టు అప్రిషియేట్ ఫర్ దాట్ అండ్ వీ రియలీ నీడ్ టు బి థ్యాంక్ఫుల్ జస్ట్ లైక్ PM Narendra Modi. PM Modi says Bharat is also a model of diversity. We are working on the concept of vibrant villages as well. ఈ మోడల్ ఆఫ్ డైవర్సిటీకి సంబంధించి మనం ఒక పర్టికులర్ కోట్ లేదో ట్యాగ్ లైన్ చెప్పాలి, విచ్ ఇస్ 3D. మామూలుగా 3D అనగానే అందరికీ గుర్తొచ్చేది 3 డైమెన్షనల్. ఇక్కడ 3D గురించి ఏదైతే ప్రధాని మోదీ గారు ప్రస్తావిస్తున్నారో ఆ 3D ఏంటంటే, ఒకటి డెమోక్రసీ, ప్రజాస్వామ్యం.
రెండవది డెమోగ్రఫీ, అంటే ఏదైతే జనాభా ఉందో అది. మూడవది డైవర్సిటీ. సో వన్ ఈజ్ డెమోగ్రఫీ, వన్ ఈజ్ డెమోక్రసీ అండ్ ద థర్డ్ ఈజ్ డైవర్సిటీ. సో ఈ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలందరూ కలిసి, భిన్నత్వంతో కూడిన ప్రజలందరూ కలిసి ఒక అడుగు ఒక వైపుగా వేయడమే మన ఇండియాకున్న ఒక బెస్ట్ థింగ్. ప్రపంచంలో ఇంత ఎక్కువ జనాభా అండ్ దట్ టు విత్ సో మచ్ ఆఫ్ డైవర్సిటీ ఎప్పుడు ఉండదు, రాదు కూడా. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ డెఫినెట్లీ కాంట్ డినై. సో ఆ ఆలోచనని సపోర్ట్ చేస్తూనే వైబ్రెంట్ విలేజెస్ అనే కాన్సెప్ట్ మీద కూడా వర్క్ చేస్తున్నామని చెప్పారు ఆయన. హీ ఎక్స్ప్రెస్డ్ గ్రేట్ఫుల్నెస్ టువర్డ్స్ ఆల్ ద సర్పంచ్ ఫ్రమ్ ద ఫస్ట్ విలేజెస్ ఆఫ్ ఇండియన్ బోర్డర్స్. మామూలుగా ఎప్పుడు కూడా గ్రామాలు అనేవి దూరంగా ఉంటాయి, అందుకని చెప్పి ద లాస్ట్ మైల్ కనెక్టివిటీ, ద లాస్ట్ విలేజ్ అని చెప్తూ ఉంటారనమాట. కానీ ఆ ఆలోచన మారాలి అని చెప్పి ద ఫస్ట్ విలేజ్, ద ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రారంభమే అక్కడి నుంచి జరుగుతోంది అన్నట్టుగా ఆయన ప్రస్తావించారు. అలా ఈ ఊర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఊళ్ళకి సంబంధించి ఎవరైతే సర్పంచ్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు. దట్ ది సర్వీసెస్ దట్ యూ పీపుల్ ఆర్ ప్రొవైడింగ్, బికాస్ ఆఫ్ దట్ వీఆర్ ఏబుల్ టు లివ్ ఓవర్ హియర్ ఇన్ ఎ పీస్ఫుల్ వే అని. అండ్ ఇంకో మేజర్ హైలైట్ ఏంటి అని అంటే డెవలప్డ్ ఇండియా బై 2047. పిఎం మోడీ సెడ్ ఇట్స్ ద టైమ్ వీ నీడ్ టు బి సీరియస్ టువర్డ్స్ అవర్ కాంట్రిబ్యూషన్. ఇంకా మన గురించి మనం సీరియస్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అని. మీరు ఈవెన్ లీడర్ సినిమాని జాగ్రత్తగా గమనించినట్టయితే దేంట్లో అయితే రానా గారు హీరోగా నటించారో లేదు ముఖ్య పాత్ర పోషించారో దాంట్లో ఒక పర్టికులర్ డైలాగ్ ఉంటుంది. ఎప్పుడు అధ్యక్ష మనం డెవలప్డ్ నేషన్గా పిలువబడతాము, మా తాతల కాలంలో కూడా ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అన్నారు, మన తల్లిదండ్రులు కూడా డెవలపింగ్ కంట్రీ అన్నారు, నేను డెవలపింగ్ కంట్రీ అంటున్నాను, నా మనవాళ్ళు కూడా డెవలపింగ్ కంట్రీ అని అంటారు. ఇంకెప్పుడు అధ్యక్ష మనం చెప్పేది భారతదేశం ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ అని. సో మోదీ గారు అదే మాటను ప్రస్తావిస్తున్నారు. నౌ ద టైమ్ హ్యాస్ కమ్ దట్ వీ నీడ్ టు మూవ్ టువర్డ్స్ వాట్ వీ వాంటెడ్ ఆర్ వేర్ వీ వాంటెడ్ టు బీ. ఏంటి అంటే ఇండియాని ఒక డెవలప్డ్ నేషన్గా చూడాలి అని అంటే దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డూ. సో అందుకని మనం ముందడుగు వేయాలి అండ్ దిస్ ఈజ్ ద టైమ్. గుర్తుంది కదా, గడిచిన సంవత్సరం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. సో ఈ 100 సంవత్సరాల్లోపు అంటే 2022 నుంచి 2047 వరకు ఏదైతే 25 సంవత్సరాల వ్యవధి ఉందో ఈ కాలాన్ని అమృత కాలం అని చెప్తూ ఉన్నారనమాట. అమృత్ కాల్గా పరిగణిస్తున్నారు. సో ఈ అమృత్ కాల్లోనే మనం ఎటువైపుగా అడుగులు వేయాలి, అటువైపుగా అడుగులు వేయాలి అని చెప్పి మోదీ గారు పిలుపునిస్తున్నారు. In 2047, India should celebrate the 100th anniversary of Independence Day as a developed nation. అంటే 2047 సంవత్సరానికల్లా ఇండియా ఒక అభివృద్ధి చెందిన దేశం అవ్వాలి. ఇట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ డెవలప్డ్ నేషన్ అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. విత్ ట్రాన్స్పరెన్సీ అండ్ హోలీనెస్ వీ కెన్ ష్యూర్లీ బికమ్ ఎ డెవలప్డ్ నేషన్. వీ నీడ్ టు ఫైట్ 3 obstacles: corruption, familism and appeasement with all our hearts and soul. ఆయన చెప్పేది ఏంటంటే ఇటువైపుగా మనం చేరాలి అని అంటే మనం పారదర్శకతను మెయింటైన్ చేయాలి, అలానే మనం పవిత్రతను మెయింటైన్ చేయాలి, అప్పుడే మనం ఒక డెవలప్డ్ నేషన్ అవుతాము. కానీ ఇక్కడ బేసిక్గా 3 అతిపెద్ద సమస్యలు ఉన్నాయి. అవేంటి అంటే కరప్షన్, ఫ్యామిలిజం, అపీస్మెంట్. హీ ఈవెన్ యాడెడ్ టు దిస్, టుడే పరివారవాద్ అండ్ అపీస్మెంట్ హ్యావ్ డెస్ట్రాయిడ్ అవర్ కంట్రీ. హౌ కెన్ అ పొలిటికల్ పార్టీ హ్యావ్ ఓన్లీ వన్ ఫ్యామిలీ ఇన్ చార్జ్? ఫర్ దెమ్ దేర్ లైఫ్ మంత్రా ఈస్ పార్టీ ఆఫ్ ద ఫ్యామిలీ, బై ద ఫ్యామిలీ అండ్ ఫర్ ద ఫ్యామిలీ. మామూలుగా మనం ప్రజాస్వామ్యం ఏంటి అనగానే ఇన్ జనరల్గా కామన్గా అందరూ చెప్పేది ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఏంటి ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, గవర్నమెంట్ బై ద పీపుల్, గవర్నమెంట్ ఫర్ ద పీపుల్ అని చెప్తారు. కానీ ఇక్కడ అధికారం అంటే ఏంటి, లేదు అంటే పొలిటికల్ పార్టీ అంటే ఏంటి అంటే పార్టీ ఆఫ్ ద ఫ్యామిలీ, బై ద ఫ్యామిలీ అండ్ ఫర్ ద ఫ్యామిలీ. అంటే ఒక రాజకీయ పార్టీ మొత్తం ఒక ఫ్యామిలీయే నడిపిస్తుంది, ఆ ఫ్యామిలీ కోసమే ఆ రాజకీయ పార్టీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ ద్వారా అదంతా కూడా నడపబడుతూ ఉంటుంది అని. ఇక్కడ మీ అందరికీ ఒక అంశం గురించి నేను యాజ్ అ పర్సన్గా లేదు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న పర్సన్గా, ప్రివిలేజ్ పొజిషన్లో ఉన్న పర్సన్గా చెప్తున్నాను. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, తెలంగాణ రాష్ట్రంలోనూ రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రాబోతున్నాయి, అలానే లోక్సభ ఎలక్షన్స్ కూడా వస్తాయి. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జాగ్రత్తగా వినండి, మీరు సీఎంని ఎన్నుకోలేరు, మీరు పిఎంని ఎన్నుకోలేరు, మీరు కేవలం మీ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మట్టుకే ఎన్నుకోగలరు. ఆ నియోజకవర్గంలో కూడా ఎంతమంది పోటీ చేసినా ఎవరినో ఒక్కళ్ళని ఎన్నుకోగలరు, అందరిని ఎన్నుకోలేరు కదా. సో మీరు మీ నియోజకవర్గంలో మీరు ఎక్కడైతే ఓటు వేస్తున్నారో ఆ కాన్స్టిట్యుయెన్సీ, ఆ ఎలక్టరల్ కాన్స్టిట్యుయెన్సీ, ఆ నియోజకవర్గంలో బెస్ట్ క్యాండిడేట్ని పిక్ చేయండి, వాళ్ళకి ఓటేయండి. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు మెజారిటీని ప్రూవ్ చేసుకుంటే, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మీరు బెస్ట్ క్యాండిడేట్స్ని పిక్ చేస్తున్నారు అనుకోండి అన్ని నియోజకవర్గాల నుంచి, వాళ్ళందరూ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాబట్టి వాళ్ళందరూ బెస్ట్గా ఆలోచించి ఎవరు సీఎం అయితే బాగుంటుంది, లేదు ఎవరు పిఎం అయితే బాగుంటుందని వాళ్ళు కన్సిడర్ చేస్తారు.
అంతేగాని వీళ్ళు సీఎం అవ్వాలి అని అంటే ఈ పార్టీ గెలవాలి కాబట్టి నేను నా నియోజకవర్గంలో మంచివాడు ఉన్నా చెడ్డవాడు ఉన్నా క్రిమినల్ ఉన్నా సరే నేను వాళ్ళకి ఓటేస్తాను అంటే అప్పుడు పరిపాలన సరిగ్గా జరగదు. బికాజ్ మీరు సీఎంకి పిఎంకి ఓట్ వేయలేరు. ఐ హోప్ యూ డూ రిమెంబర్ దట్ పాయింట్ అండ్ ఐ హోప్ యూ డూ మేక్ షూర్ దట్ యూ స్ప్రెడ్ దిస్ పాయింట్. అందుకే మీకు ఒకవేళ ఎవరు బెస్ట్ క్యాండిడేట్ లేరు అనిపిస్తే హ్యాపీగా వెళ్ళి నోటాకి ఓటేసేయండి, కానీ ఆ పర్సన్ సీఎం అవ్వాలి ఆ పర్సన్ పిఎం అవ్వాలని చెప్పి ఆ పార్టీలకి ఓట్ లేకండి. తర్వాత వచ్చేసి రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. రిఫార్మ్ అంటే మార్పు రావాలి, మార్పు ఏదైతే మనం కావాలనుకుంటున్నాం దానికి తగ్గట్టుగా మనం పర్ఫార్మ్ చేయాలి, అప్పుడే కదా అసలు సిస్లైన మార్పు వచ్చేది, ట్రాన్స్ఫర్మేషన్. PM Modi said that India was at the 10th position in terms of global position, whereas today India is among the top 3 countries in the world. మీరు ఆర్థిక వ్యవస్థల పరంగా గమనించినట్టయితే ఇండియా ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. అండ్ PM is saying that he has belief in India being at the number 1 position in the coming 5 years. Well, some economists do say that it's a questionable question. అంటే నిజంగానే మనం అచీవ్ చేయగలమా లేదా అనేది సంథింగ్ విచ్ ఇస్ డిబేటబుల్. కొంతమంది ఒప్పుకోవచ్చు, కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, బట్ డెఫినెట్లీ it's coming from Prime Minister. We need to keep faith in them for sure. Whether it was 3D or even perform or reform transform ఏదైతే ఇది ఉందో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ రోజుల్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఎక్కడి నుంచి అడుగుతున్నారో కూడా మనకి తెలియదు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆగస్టు 15వ తారీఖున 2023వ సంవత్సరంలో ఎర్రకోటలో ఏదైతే ఉపన్యాసం ఇచ్చారో అందులో 3D అంటే ఏమిటి, డెమోక్రసీ, డైవర్సిటీ, డెమోగ్రఫియా, డెమోక్రసీ, డెఫిషియన్సీ, డిఫరెన్సియేషనా, డెమోక్రసీ, డైవర్సిటీ, డిస్క్రిమినేషనా అని ఇలా ఆప్షన్స్ ఇవ్వచ్చు కదా, అదొకటి. అలానే రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్, దీన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి విశ్వకర్మ స్కీమ్. PM Narendra Modi announced the launch of Vishwakarma scheme on Vishwakarma Jayanti. He said that the Vishwakarma scheme, with an allocation of 13,000 crore to 15,000 crore for the scheme, will benefit people with traditional skills, especially small scale jewelry makers, laborers and mechanics. అంటే చిన్న స్థాయిలో ఈ కుటీర పరిశ్రమకి సంబంధించిన అవ్వచ్చు, ఏవైతే ట్రెడిషనల్ స్కిల్స్ అంటే ఏవైతే వారసత్వంగా వస్తూ ఉన్నాయో వాటిని ఇంకా ప్రమోట్ చేయడం కోసం, వాటిని ఇంకా డెవలప్ చేయడం కోసం ఆ విశ్వకర్మ స్కీమ్లో దానికి ఎలకేషన్ పెంచుతున్నారు అని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. అండ్ దెన్ కమ్స్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, డిజిటల్ భారత్. The Prime Minister stated that during his recent trip to the G20 summit in Bali అనేది ఇండోనేషియాలో ఉంది, developed nations from around the world expressed interest in learning more about the intricate details of the success of digital India. ఎలా ఇండియా డిజిటల్గా ఇంత సక్సెస్ఫుల్ అవుతోంది, ఈవెన్ డిజిటల్ ఇండియా అనేది కేవలం సిటీస్లోనే కాకుండా టైర్ 2, టైర్ 3 సిటీస్లో కానీ, టౌన్స్లో కానీ, ఈవెన్ కొన్ని విలేజెస్లో కూడా ఎలా వెళ్తోంది, అసలు మీరు ఎలా దాన్ని పెనిట్రేట్ చేస్తున్నారు మాకు చెప్పండి అని ఎన్నో కంట్రీలు ఇండియాని అడిగి తెలుసుకుంటున్నారట. దాట్స్ రియలీ ఎ గ్రేట్ సక్సెస్. అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సక్సెసెస్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఈజ్ ది UPI మెథడ్ ఆర్ ది UPI టెక్నాలజీ. సో మనం బ్యాంక్స్ అన్నిటినీ కూడా అనుసంధానం చేసి మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉన్నా, నా బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉన్నా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ వీ కెన్ ఈజీలీ ట్రాన్స్ఫర్ మనీ విత్ ఇన్ సెకండ్స్ బై యూజింగ్ ఇంటర్నెట్ అండ్ UPI ఫర్ దట్ పర్టికులర్ సైట్. సో అలా డిజిటల్ ఇండియా లేదు ఇంటర్నెట్ ద్వారా మనం ఈ ప్రపంచాన్ని మార్చేస్తున్నామని సందేహం లేదు. సో ఎవ్రీ కంట్రీ ఈజ్ ఆల్సో లుకింగ్ టువర్డ్స్ అస్. తర్వాత వచ్చేసి ఇండియా ఈజ్ అ న్యూ స్టార్టప్ యూనికార్న్. అరౌండ్ 8 crores ఆఫ్ న్యూ స్టార్టప్స్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్. మన భారతదేశం ఎదుగుతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకు ఒక నిదర్శనం ఈ 8 కోట్ల స్టార్టప్ ఏదో రిజిస్టర్ అయ్యాం. వెల్, రిజిస్టర్ అయిన ప్రతి స్టార్టప్ కూడా ఖచ్చితంగా లాభాల్లో ఉండాలని రూల్ ఏమీ లేదు. బట్ సంథింగ్ విచ్ వీ డెఫినెట్లీ కెన్ సే ఇస్ దిస్ ఈజ్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ షూర్. ఇక్కడ ఒక పరిణాత్మక మార్పు వస్తుందని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకనంటే ఒకప్పుడు ఎంతసేపు ఉద్యోగం చెయ్యి, ఒకడి కింద ఉద్యోగం చెయ్యి, వీలైతే ప్రభుత్వ ఉద్యోగమే చెయ్యి అనేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మనం ఒక కంపెనీని ఎందుకు స్టార్ట్ చేయకూడదు, మనం 10 మందికి ఎందుకు ఉద్యోగం ఇవ్వకూడదు అన్న ఆలోచన ఎక్కువగా వస్తుంది. దాట్ ఈజ్ అ గ్రేట్ థింగ్ అని చెప్పాలి. సో ఎవ్రీ స్టార్టప్, బిగ్ ఆర్ స్మాల్, హ్యాస్ గివెన్ ఎంప్లాయ్మెంట్ టు మెనీ అదర్స్. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏ స్టార్టప్ అయినా, అది చిప్స్ మేకింగ్ అవ్వచ్చు, అంటే తినే చిప్స్ అవ్వచ్చు, బిస్కెట్స్ అవ్వచ్చు, లేదు బట్టలు కుట్టే కంపెనీ అవ్వచ్చు, లేదు మెషిన్స్ తయారు చేసే కంపెనీ అవ్వచ్చు, ఏదైనా టెక్నాలజీ బేస్డ్ అవ్వచ్చు, ఏ విధంగా అయినా సరే ఇన్ని కోట్ల స్టార్టప్లు ఉన్నాయి. ఈవెన్ అజ్యూమింగ్ దట్ ఆల్ దీ స్టార్టప్స్ ఆర్ వర్కింగ్ ప్రాపర్లీ, ఈ 8 కోట్ల స్టార్టప్లు ఏవైతే రిజిస్టర్ అయ్యాయో అవన్నీ కూడా నిజంగానే పనిచేస్తున్నాయి అనుకుందాం. అజ్యూమింగ్ దట్ ఓన్లీ 3 people ఆర్ వర్కింగ్ ఇన్ దట్, 8 crores into 3, 24 crore పాపులేషన్కి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ దొరికినట్టు. ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ 3 people, ఒకవేళ ఒక పర్సనే 3 స్టార్టప్లు పెట్టుకొని ఆ లాజిక్ ప్రకారం చూసినా
ఒక స్టార్టప్లో ఒకళ్ళే పని చేస్తున్నారు అనుకున్నా స్టిల్ ఒకవేళ ఇవన్నీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంటే, ఆపరేషనల్గా ఉంటే, లాస్ మేకింగ్ ఆర్ ప్రాఫిట్ మేకింగ్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ యాజ్ ఆఫ్ నౌ. బట్ కన్సిడరింగ్ ఒక పర్సన్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ దొరికిన 8 కోట్ల మందికి కేవలం స్టార్టప్లే ఉద్యోగం కల్పిస్తున్నాయి. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఓవర్ హియర్. మన అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫేస్బుక్, మింత్రా, నెట్ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ వీటి గురించి మాట్లాడలేదు, స్టార్టప్ గురించి మాట్లాడుతున్నాం. He further said, I have faith in the power of the youth. The youth has capability and our policies and rituals are meant to give them strength. ప్రధానమంత్రి అంటుంది ఏంటంటే, నాకు మన భారతదేశం యొక్క యువత మీద నమ్మకం ఉంది, వాళ్ళ యొక్క ఏవైతే శక్తులు ఉన్నాయో వాటి మీద నమ్మకం ఉంది, అండ్ మేము ఏవైతే విధానాలు తీసుకొస్తున్నామో అవి ఖచ్చితంగా వాళ్ళ శక్తికి చేయూతనిస్తాయి అని ఆయన చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రధానమంత్రికి, ప్రభుత్వాలకి, దేశానికి మొత్తం యువత మీద నమ్మకం ఉన్న యువతకి యువత మీద నమ్మకం తగ్గిపోతుందనే చెప్పాలి. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. యువతలో ఉన్న వాళ్ళు ఎయిదర్ ఉంటే టిక్టాక్లో, ఇన్స్టాగ్రామ్లో ఉండి టైం వేస్ట్ చేసుకుంటున్నారు, లేదంటే ఎంఎస్, ఎంటెక్, ఎంబీఏలు అని చెప్పి అందరూ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా మిగిలిన యువత ఏం చేస్తుంది? దిస్ ఈజ్ ద టైమ్ వీ నీడ్ టు థింక్ అబౌట్ అవర్ సెల్స్. Our youth has taken India to the first 3 startup ecosystems of the world, says PM Modi in the Independence Day speech. Even మనం స్టార్టప్ల పరంగా చూసుకున్నా సరే, స్టార్టప్ ఈకోసిస్టమ్ ఏదైతే ఉందో అందులో 3వ అతిపెద్ద స్టార్టప్ ఈకోసిస్టమ్ అంది. ఆఫ్టర్ యూఎస్ఏ, చైనా, ఇట్స్ ఇండియా. అలానే ఆవాస్ నిధి యోజనకి సంబంధించి కూడా ప్రధానమంత్రి ప్రసంగించడం జరిగింది. PM Modi mentioned the Awas Nidhi Yojana in his Independence Day speech. This scheme will help people living below the poverty line and in unauthorized colonies టు బిల్డ్ దేర్ హోమ్స్. కొన్ని కాలనీలు అధికారికంగా ఏర్పడినవి కాదు, అసలు వాటికంటూ కూడా ఒక గుర్తింపు ఉండదు, కానీ అక్కడ చాలామంది ప్రజలు ఉంటూ ఉంటారు. ప్రజలు ఉన్నారు అని అంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దానికి ఎంతో విలువ ఉంటుంది, ఈవెన్ దో ఇట్ మైట్ బి ఇల్లీగల్ ఆర్ అన్ఆథరైజ్డ్. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్, ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒకటి చేసి అక్కడ ఉన్న వాళ్ళకి అధికారికంగా గుర్తింపు ఇవ్వడం కానీ, లేదు ఆ ప్రాంతానికి గుర్తింపు ఇవ్వడం కానీ, లేదు వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకోవడం కదా గవర్నమెంట్ చేయగలిగింది ఎట్ బెస్ట్. సో అందుకని ఎవరైతే ఈ పావర్టీ లైన్కి నిలువన ఉన్నారో, పావర్టీ లైన్ కన్నా కింద ఉన్నారో, బేసిక్గా వాళ్ళందరికీ, అలానే అన్ఆథరైజ్డ్ కాలనీస్లో ఉంటున్న వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి ఒక అవకాశమే ఈ ఆవాస్ నిధి యోజన అనమాట. PM Narendra Modi in his Independence Day speech further included various initiatives helping farmers, మణిపూర్, ఆయుష్మాన్ భారత్ యోజన, 1 rank 1 pension, ఇలా ఎన్నో అంశాల గురించి చర్చించారు ఆయన. అండ్ మోర్ ఓవర్ మణిపూర్ ఈ రాష్ట్రంలో జరిగిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. సో అక్కడ కేవలం శాంతితోనే మనం మళ్ళీ శాంతిని తీసుకురాగలం, చర్చలతోనే శాంతిని తీసుకురాగలం అని చెప్పి మోదీ గారు ప్రస్తావించారు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, ఆయుష్మాన్ భారత్కి సంబంధించి ఏదైతే జన్ ఔషధ కేంద్రాలు ఉన్నాయో, జన్ ఔషధి సెంటర్స్, వాటిని ఇంకా ఎక్కువ స్థాయిలో మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. అలానే రీసెంట్గా కాగ్ది ఒక రిపోర్ట్ వచ్చింది. కాగ్ అంటే ఏంటి? కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈ ఆయుష్మాన్ భారత్కి సంబంధించి ఒక స్కామ్ జరుగుతుందని చెప్పి క్యాగ్ ఐడెంటిఫై చేసిందనమాట. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒకే నెంబర్ మీద ఎన్నో లక్షల మంది రిజిస్టర్ అయి ఉన్నారంట. చనిపోయిన వాళ్ళు కూడా ఆయుష్మాన్ భారత్లో భాగంగా స్కీమ్ యొక్క లబ్ధి పొందుతున్నారంట. ఇలా చాలా వరకు జరుగుతున్నాయని రీసెంట్గా కాగ్ రిపోర్ట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అందుకని ఇది కూడా ప్రామినెంట్ అయిపోతుంది. ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద న్యూస్. అండ్ ఫార్మర్స్ ఇన్కమ్ని డబుల్ చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో చెప్తూనే ఉంది. అండ్ ఇట్ ఈస్ స్టిల్ సెయింగ్ ద వెరీ సేమ్ థింగ్. కానీ ఫార్మర్స్ ఏమో మా ఇన్కమ్ పెరగట్లేదు అంటున్నారు. సో అందుకని ఇది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, బికాస్ ఫార్మర్స్ యొక్క పరిస్థితి అంతగా మెరుగ్గా ఏమీ లేదు. దే ఆర్ నాట్ ఇన్ అ గుడ్ పొజిషన్. సో డెఫినెట్లీ దే విల్ బి క్రిటిసైజింగ్ ద గవర్నమెంట్ ఫర్ నాట్ డూయింగ్ ఎనీ బెనిఫిట్ ఫర్ దెమ్. అండ్ 1 rank 1 pension. సో ఒక స్థాయిలో ఉంటే వాళ్ళందరికీ కూడా సేమ్ పెన్షన్ ఉండాలని ఏదైతే కాన్సెప్ట్ ఉందో దట్ ఈస్ దాట్. సో ఇలా మనం ఏవైతే డిస్కస్ చేసామో అవి కాకుండా మిగతా వాటి మీద కూడా చాలా వరకు డిస్కషన్స్ జరిగాయి. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పటివరకు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు పదవి చేపట్టిన దగ్గర నుంచి, అంటే 2014 నుంచి 2023 వరకు ఎప్పుడూ కూడా ఆయన 50 నిమిషాల కన్నా తక్కువ ప్రసంగించలేదు. ఒక్కసారి 2017 సంవత్సరంలో 56 నిమిషాలు ప్రసంగించారు. అండ్ 2016 సంవత్సరంలో 94 నిమిషాలు ప్రసంగించారు. బట్ డూ రిమెంబర్, ఎప్పుడు కూడా 56 నిమిషాల కన్నా తక్కువ ప్రసంగించలేదు, బికాస్ దేర్ ఆర్ ఆల్వేస్ సో మెనీ థింగ్స్ దట్ ఎ ప్రైమ్ మినిస్టర్ టాక్స్ అబౌట్. అందుకనే ఈసారి మీరు గుర్తించారో లేదో, విన్నారో లేదో, చూసారో లేదో నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ యు ఆర్ ఏబుల్ టు డిస్కస్ ఆర్ యు ఆర్ ఏబుల్ టు సే ఇట్. అండ్ వీలైతే వాడి గురించి చదవండి. నెక్స్ట్ టైం నుంచి ప్రధానమంత్రి ఏ స్పీచ్ ఇచ్చినా, ఒకవేళ ఇఫ్ నాట్ ఆల్ ది స్పీచెస్, అట్లీస్ట్ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఇలాంటివి వింటూ ఉండండి. ఐ హోప్
యూ రియలీ గాట్ టు నో ద మేజర్ హైలైట్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం మొత్తం మోదీ గారు ఏదైతే స్పీచ్లో ప్రసంగించారో దాని గురించి మొత్తం డిస్కస్ చేయట్లేదు. వీ ఓన్లీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద మేజర్ హైలైట్స్. సో దీనికి సంబంధించి మీరు ఒకవేళ ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎవరైతే ₹10 ఆఫర్ని అవైల్ చేసుకున్నారో రియలీ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ ద రెస్పాన్స్ దట్ యూ హ్యావ్ షోన్ టువర్డ్స్ అస్. ఈ సపోర్ట్, ఈ రెస్పాన్స్ మీరు ఇలానే కంటిన్యూ చేస్తారు అని. అలానే ఈ ₹10 ఆఫర్ని ఎవరైతే పర్చేస్ చేశారో మీరు కంటెంట్ ఆల్రెడీ చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు, పీపీటీ మెటీరియల్ చూస్తున్నారు, టెస్ట్లను చూస్తున్నారు. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఆ విధంగా షేర్ చేస్తారని ఆశిస్తూ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇట్స్ అప్ టు యూ. ఒకవేళ ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అలానే ఏదైనా కోర్సెస్కి సంబంధించి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయొచ్చు. ఈ వీడియో ఇంకో 10 మందికి చెప్తే బాగుంటుంది కదా, 10 మందికి సెండ్ చేస్తే బాగుంటుంది కదా అంటే వీడియోని షేర్ చేయండి. అలానే అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నానండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్. నమస్కారం.